జాబ్ అలర్ట్స్ ఫ్రమ్ జిఆర్ఎం టెక్ ఛానల్. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ రిలీజ్ ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ డేట్ ఎప్పటి వరకు ఉంది అనే డీటెయిల్స్, తర్వాత దాంట్లో ఏమేమి కావాలి, ఏం ఎడ్యుకేషన్ అడుగుతున్నాడు, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి అనేది అయితే మనం ఇప్పుడు క్లియర్గా డీప్గా వెళ్దాం. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది అయితే మీకు వస్తాయి. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్. ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ రెండు రకాల ఎగ్జామ్స్ అయితే దీంట్లోనే, రెండు పేపర్స్ ఉన్నాయి దీంట్లో. పోస్ట్ విషయానికి వస్తే ఐటీ ఆఫీసర్ స్కేల్ 1 అయితే దీంట్లో ఒక కేటగిరీ ఉంది, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1, రాజభాష అధికారి స్కేల్ 1, లా ఆఫీసర్ స్కేల్ 1, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1. ఇవైతే ఈ 6 రకాల పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. సో నేను మెయిన్ టాపిక్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి అయితే అప్లికేషన్ డీటెయిల్గా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వెళ్తే పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్ అయితే ఏమున్నాయి. జనరల్గా మనకి రెగ్యులర్గా ఇచ్చే బ్యాంక్సే, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ 2/11/2022, 23/11/2020 వరకు అయితే ఇక్కడ మనకి ఈ అప్లికేషన్స్కి అయితే టైం, మోడిఫికేషన్స్ కానీ ఏదైనా చేయాలంటే ఈ టైమే ఉంది. తర్వాత పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఛార్జెస్ ఆన్లైన్ పర్టికులర్గా అయితే మనకు 2 నుంచి అయితే నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. దీని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలి. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ December 2020 అయితే ఇస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ 26/12/2020 అండ్ 27/12/2020 అయితే మనకి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది. రిజల్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జనవరిలో ఇస్తున్నారు. తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ వచ్చేసి 24/1/20. రిజల్ట్ అనేది అయితే మనకి ఫిబ్రవరిలో ఇస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా. Candidates intending to apply for CRP SPLX should ensure that they fulfill the minimum eligibility criteria IBPS in this advertisement. సో అడ్వర్టైజ్మెంట్ అయితే మీరు ప్రతిదీ క్లియర్గా చదువుకోవాలి, ఎందుకంటే మనకి చదువుకుంటేనే క్లియర్గా తెలుస్తుంది. సో నేను మెయిన్ టాపిక్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ నోట్ దట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ హియర్ ఇన్ ఆర్ ద బేసిక్ క్రైటీరియా ఫర్ అప్లయింగ్ ఫర్ దిస్ పోస్ట్. Candidates must necessarily produce the relevant documents in original and photocopy in support of their identity and eligibility pertaining to category, nationality and age, educational qualification, etc. ఇదైతే మనకి ఫుల్ డీటెయిల్స్ పెట్టుకొని మీరు అప్లై చేసుకోండి. సో దీనికి అప్లై చేయడానికి అయితే మనకి ఏమేమి కావాలనేది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత నేషనాలిటీ, సిటిజన్షిప్, మీరు నేషనాలిటీ అయితే మీరు ఎక్కడ ఏంటనేది దాన్ని చూసి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే యాజ్ ఆన్ 1/11/2020 మినిమం 20 years ఆర్ మాక్సిమం 30 years డేట్ అయితే ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఐటీ ఆఫీసర్ స్కేల్ 1. ఏజ్ అయితే మనకి మినిమం 20 years టు మాక్సిమం 30 years అవుతుంది. బీటెక్ క్యాండిడేట్స్ అయితే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విషయం కూడా సేమ్ అలాగే ఉంది. సో మనకి ఇక్కడ స్ట్రీమ్స్ అయితే మీరు ఏ బ్రాంచ్ ఏంటనేది అయితే ఇక్కడ ఉంది. సో మీరు ఈ బ్రాంచ్ సంబంధించినట్లు ఉన్నారా లేదా చూసుకొని అప్లై చేసుకోవాలి. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1. మినిమం దీనికి కూడా 20 years నుంచి 30 years మ్యాక్స్ ఏజ్ లిమిట్ ఉంది. 4 years డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్. సో మీరు అగ్రికల్చర్ డిగ్రీ చేసినట్లయితే దీనికి రిలేటెడ్ సబ్జెక్ట్ మీ దాంట్లో మీ డిగ్రీలో ఉందా లేదా చూసుకొని అప్లై చేసుకోండి. రాజభాష అధికారి స్కేల్ 1. మినిమం 20 years, దీనికి మ్యాక్సిమం 20 years ఏజ్ అయితే అడుగుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ అట్ ద డిగ్రీ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ సబ్జెక్ట్స్ అట్ ద డిగ్రీ. సో వీడు పర్టికులర్ డిగ్రీలో లాంగ్వేజ్ కూడా అడుగుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, దాంట్లో హిందీ విత్ ఇంగ్లీష్ అట్ ద సబ్జెక్ట్ అట్ ద డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేసరికి సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ లాంగ్వేజ్ అయితే వీళ్ళు పర్టికులర్ స్పెసిఫై చేస్తున్నారు. రాజభాష అధికారి స్కేల్ 1. సో అన్ని రకాల లాంగ్వేజ్ పీపుల్ ఉంటారు. సో దానికి రిలేటెడ్గా లాంగ్వేజ్ అడుగుతున్నారు. సో మీకు డిగ్రీతో పాటు ఈ లాంగ్వేజ్ వచ్చా కూడా మీరు చూసుకోవాలి. లా ఆఫీసర్ స్కేల్ 1 దీనికి ఏజ్ లిమిట్ వచ్చి మినిమం 20 years to 30 years మాక్సిమం ఉంది. ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా LLB
అండ్ ఎన్రోల్డ్ యాజ్ ద అడ్వకేట్ విత్ బార్ కౌన్సిల్ అయితే మీరు ఎన్రోల్ చేసుకొని ఉండాలి. హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1 దీనికి కూడా ఏజ్ మినిమం 20 ఇయర్స్ ఉంది, మాక్సిమం 30 ఇయర్స్ ఉంది. గ్రాడ్యుయేట్ అండ్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్, లేబర్ లా. సో ఈ డీటెయిల్స్ అయితే ఈ క్వాలిఫికేషన్స్కి అయితే మీకు ఈ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1 విషయానికి వస్తే ఇక ఏజ్ కూడా సేమ్ 20 ఇయర్స్, మ్యాక్స్ 30 ఇయర్స్ ఉంది. దీనికి గ్రాడ్యుయేట్ అంటే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంఎంఎస్ మార్కెటింగ్, 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ మార్కెటింగ్, 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీడీబీఏ, పీజీడీబీఎం, పీజీపీఎం, పీజీడీఎం విత్ స్పెషలైజేషన్ సంబంధించిన పోస్ట్ కాబట్టి మీరు మార్కెటింగ్ దాంట్లో ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయి మీకు ఇవాళ రిక్వైర్మెంట్ అయితే ఇవ్వడుతున్నారు. మీరు పీజీడీబీఏ కానీ పీజీడీబీఎం కానీ అని చేసిరా లేదా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. రిలాక్సింగ్ అపరేజ్ లిమిట్ విషయానికి వస్తే ఇది మీకు పర్టికులర్గా తెలిసిందే. నేను ప్రతిసారి మనం దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉన్నది. తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 3 ఇయర్స్ ఇచ్చాడు. పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే 5 ఇయర్స్ ఉంది. తర్వాత పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 రివర్స్ టైంలో అయితే 5 ఇయర్స్ అయితే వీళ్ళకి రిలాక్సేషన్ ఇస్తున్నారు. సో సిఆర్పి ఆన్లైన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా ఆఫీసర్ అండ్ రాజ్యసభ అధికారి. ఈ పోస్టులకైతే ఈ మనకి క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, మార్క్స్ ఎన్ని ఉంటాయి అనేది అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మ్యాక్సిమం మార్క్స్ 25, మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఉంది, 40 మినిట్స్ టైం ఉంది. రీజనింగ్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ 40 మినిట్స్. జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ 40 మినిట్స్ ఉంది. టోటల్ వచ్చేసరికి మనకి 150 క్వశ్చన్స్ ఉన్నాయి, 125 మార్క్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఐటీ ఆఫీసర్ పోస్ట్ విషయానికి వస్తే ఇక్కడ దీనికి కూడా సేమ్ మనకు టైమింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే 50 మినిట్స్, 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, 40 మినిట్స్ టైం అవుతుంది. రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి, 50 మార్క్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ అండ్ హిందీ 40 మినిట్స్ టైం. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అయితే 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ 40 మినిట్స్ టైం ఉంది. టోటల్ క్వశ్చన్స్ 150 ఉన్నాయి, మార్క్స్ అయితే 125 ఉంది. మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే పర్సనల్ నాలెడ్జ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 ఉంది. మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ హిందీ, డ్యూరేషన్ 45 మినిట్స్. ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాజ్భాష దీనికి కూడా సేమ్ పర్సనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 45, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 45, మ్యాక్సిమం మార్క్స్ 60, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అండ్ 30 మినిట్స్ డ్యూరేషన్ అయితే టైం ఉంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2, మ్యాక్సిమం మార్క్స్ అయితే 60, ఇంగ్లీష్ అండ్ హిందీ 30 మినిట్స్ టైం అయితే ఇచ్చారు దీనికి కూడా. సో నెగిటివ్ మార్కింగ్ అయితే మీకు ఎగ్జామ్స్కి ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు చూసి అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, సో అది మనకు తెలిసిందే. కట్ ఆఫ్ స్కోర్ అనేది ఉంటుంది దీనికి, పర్టికులర్ కట్ ఆఫ్ స్కోర్ తర్వాత మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని అయితే మనకి షార్ట్ లిస్ట్ అనేది ఇస్తారు. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఓన్లీ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఆల్సో ఫర్ ఫైనల్ మెరిట్ లిస్టింగ్. సో ఈ కట్ ఆఫ్ మార్క్ని బేస్ చేసే మనకి వీళ్ళు ఫైనల్ చేస్తారు షార్ట్ లిస్ట్ అనేది. సో అది మనకు తెలుసు. ఇది వచ్చి మనకి నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రొసీజర్. ఇది క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళైతే మీరు ఒకసారి ప్రిపేర్గా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మీరు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఈ లిస్ట్ డాక్యుమెంట్స్ అడుగుతారు వీళ్ళు. సో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమో అవన్నీ తీసుకుని వెళ్ళాలి. క్యాండిడేట్ ఈజ్ ఇన్ డౌట్, ద క్యాండిడేట్ మే నాట్ బీ అలౌడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ. రేషన్ కార్డ్ అండ్ లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో మనకైతే రేషన్ కార్డు కానీ లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, సో ఇలాంటివి అయితే యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఒకటి ప్రాపర్గా అయితే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్ళాలి. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ చేంజ్డ్ దేర్ నేమ్ దే విల్ బీ అలౌడ్ ఓన్లీ ఇఫ్ దే ప్రొడ్యూస్ ఒరిజినల్ గెజిటెడ్ నోటిఫికేషన్, దేర్ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్, అఫిడవిట్ ఇన్ ఒరిజినల్. సో కొంతమంది నేమ్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పటి నుంచి చదువుకుంటారు, ఒకప్పటి నుంచి నేమ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేమ్ నాకు సెట్ కావట్లేదు, నాకు ఈ పేరు మీద కలిసి రావట్లేదు, నేను నేమ్ చేంజ్ చేసుకోవాలి అని ఎవరైనా నేమ్ చేంజ్ చేసుకుంటే కనుక సో వాళ్ళకి సర్టిఫికెట్ మీద వేరే నేమ్ ఉంటుంది, నేమ్ చేంజ్ అయిన తర్వాత వేరే నేమ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళైతే ఏం చేయాలి అంటే సో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఒరిజినల్ గెజిటెడ్ నోటిఫికేషన్ అయితే ఏది ఉందో వాళ్ళకి ఇస్తారు కదా, అది తీసుకెళ్ళాలి. తర్వాత దేర్ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి.
తర్వాత అఫిడవిట్ ఒరిజినల్ అయితే ఈ అఫిడవిట్ ఒకటి చేయించుకొని అయితే వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదైతే మనకి నేమ్ ఎవరైతే చేంజ్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ ఇది. ఐటమ్స్ పర్మిటెడ్ ఇంటూ ద వెన్యూ ఆఫ్ క్యాండిడేట్స్. సో ఇది నేను ప్రీవియస్ కూడా మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ సర్టెన్ ఐటమ్స్ విత్ దెమ్ ఇంటూ ద వెన్యూ. ఇప్పుడైతే మాస్క్ అనేది మ్యాండేటరీ కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఈ కరోనా ఎఫెక్ట్కి ఖచ్చితంగా మాస్క్ అనేది అయితే గ్యారెంటీ ఉంటేనే మిమ్మల్ని అలౌ చేస్తారు. తర్వాత గ్లౌజెస్, తర్వాత పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ 50 ml, ఏ సింపుల్ పెన్, ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్, ఐడి కార్డ్ ఇన్ ఒరిజినల్ ఫోటో కాపీ, ఐడి కార్డ్ ఇలాంటివి తీసుకెళ్ళొచ్చు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్. Candidate registration will be done through photo capture. Photograph will be taken while candidate is standing. Seat number will be given to the candidate. సో ఇవన్నీ అయితే మనకి ఫోటోగ్రాఫ్ సంబంధించిన అయితే ఇక్కడైతే మనకి క్లియర్గా ఇస్తున్నారు. మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి ముందు మీరు చేసుకోవాల్సిన పనులు ఏంటి? ఫోటోగ్రాఫ్ విషయానికి వస్తే 4.5 cm × 3.5 cm అయితే ఉండాలి. సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సో మీకు టెక్స్టింగ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. సో వాటి గురించి అవి ఎంత సైజులో ఉండాలి, ఏంటి, ఎంత కేబుల్ ఉండాలి అయితే మనకి నేను చెప్తాను. సో మినిమం రిక్వైర్మెంట్స్ అయితే ఇవి. సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ద లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ షుడ్ బి ప్రాపర్లీ స్కాన్డ్ అండ్ నాట్ స్మడ్జ్డ్. ద టెక్స్ట్ ఫర్ ద హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈజ్ యాజ్ ఫాలో. సో మీకు ఇక్కడ అది టెక్స్ట్ డిక్లరేషన్ అయితే మీరు దీని ప్రకారం అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీకు. సో ఇది కూడా మీరు మొత్తం స్మాల్ లెటర్స్ రాయాలి, క్యాపిటల్ రాయకూడదు. ఇక్కడ మీరు నేమ్ రాసింది అయిన తర్వాత మీ నేమ్ రాసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇక్కడ రాయండి మీరు. తర్వాత ఇది కూడా మనకి ఇంగ్లీష్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ ఆల్రెడీ మీరు కరెక్ట్గా మనకి మెన్షన్ చేస్తున్నారు, క్యాపిటల్ లెటర్స్ రాయొద్దు అని. అక్కడ ఎలాగైతే మీకు స్మాల్ లెటర్స్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాయాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి విషయానికి వస్తే ఇక్కడ అప్లికేషన్స్ అయితే వీళ్ళు కొంచెం భారీగానే ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్ తీసుకుంటున్నారు. 850 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఫర్ ఆల్ అదర్ కేటగిరీస్కి అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు, గట్టిగానే ఛార్జ్ చేస్తున్నారు. సో 850 రూపీస్ అంటే చిన్న అమౌంట్ కాదు కదా. సో మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి దాని తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యారా లేదా చూసుకొని అప్లై చేసుకోండి. సో దీని రిజిస్ట్రేషన్ ముందు విషయానికి వస్తే మీకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అయితే దీనికి ఒక వ్యాలిడ్ మెయిల్ ఐడి ఒకటి, తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అది పక్కగా మీరు జెన్యున్గా రెగ్యులర్గా యూజ్ చేసే ఇవ్వండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ దేర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైట్ డిక్లరేషన్ అయితే ఈ ఖచ్చితంగా మీరు రెడీ చేసుకోవాలి. కాబట్టి మోడ్ ఆఫ్ పేమెంట్ విషయానికి వస్తే ఇది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. దీనికి జిఎస్టీ ఛార్జెస్ అయితే ఛార్జెస్ చేస్తారు. సో మీరు ఆన్లైన్ విషయానికి వస్తే ఇక్కడ పేమెంట్ క్యాన్ బి మేడ్ బై యూజింగ్ డెబిట్ కార్డ్ అండ్ రూపే, వీసా, మాస్టర్ ఎక్సెట్రా, క్రెడిట్ కార్డ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపిఎస్, క్యాష్ కార్డ్, మొబైల్ వాలెట్స్ ప్రొవైడ్. వీళ్ళైతే రకరకాల మీరు ఆన్లైన్ అయితే మీకున్న రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ అయిన తర్వాత ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ ఈ రిసిప్ట్ విల్ బి జనరేటెడ్. మీకైతే ఫీజు రిసిప్ట్ అయితే వస్తుంది. అది మీకు ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. ఐడెంటిటీ ఫర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఫర్ ద ఇయర్ 21 to 22. సో ఐటీ ఆఫీసర్ స్కేల్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 11 బ్యాంక్స్ ఉన్నాయి. ఈ 11 బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అయితే ఇక్కడ వీళ్ళు కేటగిరీ వైజ్ సెపరేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్ విషయానికి వస్తే ఎస్సీ వాళ్ళకైతే 3 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకైతే 1 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2 ఉన్నాయి, యూఆర్ 9 ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసరికి మనకి 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఐటీ ఆఫీసర్ పోస్టులు అయితే 20 ఉన్నాయి. తర్వాత అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు కూడా సేమ్ వస్తే మనకి ఇక్కడ ఎస్సీ వాళ్ళకైతే 71 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 35, ఓబీసీ 130, ఈడబ్ల్యూఎస్ 48, యూఆర్ 201. టోటల్ పోస్టులు అయితే మనకి 485 పోస్టులు ఉన్నాయి. తర్వాత అవుట్ ఆఫ్ విచ్ పీడబ్ల్యూ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ సెపరేట్గా అయితే చూపిస్తున్నారు. మనకు ఓవరాల్ పోస్టులు అయితే ఇక్కడ టోటల్ పోస్టులు అయితే ఇది. రాజభాష అధికారి పోస్ట్ విషయానికి వస్తే మనకు సేమ్ దాని కూడా అలాగే ఉన్నాయి. దీనికి ఓవరాల్ పోస్టులు 25 ఉన్నాయి. లా ఆఫీసర్ స్కేల్ విషయానికి వస్తే పోస్టులు 50 ఉన్నాయి. హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ విషయానికి వస్తే ఇక్కడ 7 పోస్టులే ఉన్నాయి. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ విషయానికి వస్తే 60 పోస్టులు అయితే ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ పోస్ట్కి ఎవరైతే మీరు ఎలిజిబుల్ ఉన్నారో అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో, ఏ బ్యాంకులు ఉన్నాయో మీరు కేటగిరీ వైజ్గా అయితే అప్లై చేయాలి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మనకి చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. స్టేట్ వైజ్గా అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో స్టేట్ వైజ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను. నేను
అండమాన్ నికోబార్ విషయానికి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పోర్ట్ బ్లేర్ ఉంది. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా దీనికి పోర్ట్ బ్లేరే ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ 2 ఇచ్చారు. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్కి అయితే ఇక్కడ చాలా ఇచ్చారు. మెయిన్ ఎగ్జామ్కి అయితే 2 ఇచ్చారు. సో ఇట్లా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్ రకరకాలుగా ఉన్నాయి. నేను స్పెషల్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను నేను. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్కి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉంటే మెయిన్ ఎగ్జామ్స్ అయితే హైదరాబాద్ ఒకటే ఉంది. సో త్రిపుర అయితే అగర్తల రెండిటికి కూడా ఒకటే సెంటర్ ఉంది. సో ఉత్తరప్రదేశ్ కానీ లేకపోతే ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ వీటన్నిటికైతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అయితే ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి. మెయిన్కి అయితే తక్కువ ఉన్నాయి. సో మీరు అది చూసుకోవాలి. సో అది మీకు ఎలాగో తెలుస్తుంది అనుకోండి. ఇంకా ఫోటోగ్రాఫ్ ఇమేజ్ సైజ్ విషయానికి వస్తే 4.5 x 3.5 cm అయితే ఉండాలి. సో ఫోటోగ్రాఫ్ మస్ట్ బి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మనకి ఇది ఫోటో డైమెన్షన్ విషయానికి వస్తే 200 x 230 పిక్సెల్స్ ప్రిఫర్డ్ ఉన్నది. సైజ్ ఆఫ్ ఫైల్ షుడ్ బి బిట్వీన్ 20 KB to 50 KB లోపు అయితే ఉండాలి. తర్వాత సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటన్ డిక్లరేషన్ అయితే దీనికి ఇమేజ్ మనకి బ్లాక్ పెన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. తర్వాత డైమెన్షన్ విషయానికి వస్తే 140 x 60 పిక్సెల్ ప్రిఫర్డ్. సైజ్ ఆఫ్ ఫైల్ అయితే మనకి 10 to 20 KB ఉండాలి. తర్వాత ఎన్షూర్ దట్ ద సైజ్ ఆఫ్ ద స్కాన్డ్ ఇమేజ్ ఈజ్ నాట్ మోర్ దాన్ 20 KB అయితే ఉంచకూడదు. 20 KB లోపు ఉంటేనే మీకు అక్కడ అప్లోడ్ అవుతుంది, లేకపోతే అప్లోడ్ అవ్వదు. ద అప్లికెంట్ హ్యాస్ టు పుట్ హిజ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ on a which appear with black or blue ink. ఫైల్ టైప్ అయితే జేపీజీ కానీ జేపీజీ ఫార్మేట్ కానీ ఉండొచ్చు. డైమెన్షన్ విషయానికి వస్తే 240 x 240 పిక్సెల్స్ ఇన్ 200 dpi అయితే ఉండాలి మీరు స్కాన్ చేసుకునేటప్పుడు. తర్వాత ఫైల్ సైజ్ అయితే 20 to 50 KB లోపే ఉండాలి. ద అప్లికెంట్ హ్యాస్ టు రైట్ ద డిక్లరేషన్ ఇంగ్లీష్ క్లియర్లీ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్. ఫైల్ సైజ్ జేపీజీ ఫార్మాట్ ఉండాలి. ది డైమెన్షన్ విషయానికి వస్తే 800 x 400 పిక్సెల్స్ 200 dpiలో ఉండాలి. సో ఫైల్ సైజ్ అయితే 50 to 100 KB లోపు అయితే ఉండాలి ఇది. సో ఆల్రెడీ మీకు సిగ్నేచర్, హ్యాండ్ రైటింగ్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇవైతే మీరు ప్రాపర్గా అయితే మీరు చూసుకోవాలి. దీనికైతే కొంత టైం అయితే ఉన్నది. ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఈ టైం అయితే చాలా యూజ్ఫుల్ టైం. సో మంచి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.